ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దోషాలను దూరం చేసుకోవటానికి 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు హనుమత్ దీక్ష యొక్క ప్రత్యేకత ఏమిటి, అందులో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ సప్తమి శుభకార్య నిర్వహణకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శని జపం, నువ్వుల దానం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని యొక్క ప్రతికూలతని దూరం చేసి, దోషాలని దూరం చేసి అనుకూలతని కలిగిస్తాయి, స్థిరమైనటువంటి విజయాలను కలిగిస్తాయి. నక్షత్రం ఈరోజు మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శనితోటి యుతుంది కాబట్టి ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది, ప్రమాదాలను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకాది కార్యక్రమాలు బాగా ఉపకరిస్తాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠాతి. ఈరోజు శనివారం లేదా శనివారం ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, శని దోషాన్ని దూరం చేస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. హనుమత్ దీక్ష యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆ దీక్షని ఎటువంటి నియమాలతో పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. ఇతర దేవీ దేవతల మాదిరిగా హనుమత్ దీక్ష కూడా ప్రాచుర్యంలో ఉంది. చైత్ర పూర్ణిమ నాడు హనుమత్ దీక్షలు స్వీకరిస్తారు. ఈ దీక్ష పూర్తయ్యేసరికి సరిగ్గా తెలుగువారి హనుమత్ జయంతి తిథి వైశాఖ బహుళ దశమి వస్తుంది. ఈ సమయంలో దీక్షా స్వీకారానికి అవకాశం లేనివారు మార్గశిర శుద్ధ త్రయోదశికి మండలం రోజులు పూర్తయ్యేలా హనుమత్ దీక్షను స్వీకరిస్తారు. సాధారణంగా మండల దీక్షను 41 రోజున విరమించాలి. వీలు కాని పక్షంలో అర్ధమండల దీక్షను 21 రోజుల పాటు చేయవచ్చు. నియమిత కాలంలో పూర్తి చేసేదే దీక్ష. దీక్షామాల, దీక్షా కంకణం, దీక్షా వస్త్రం, దీక్షా మంత్రం, దీక్షా నియమాలు ఈ 5 దీక్షాధారులు పాటించాలి. హనుమత్ దీక్షలను హనుమత్ క్షేత్రాలలో తీసుకోవాలి. దీక్ష తీసుకోవటానికి ముందు దీక్షాంగ వస్తువులు అంటే దీక్షా కంకణం, వస్త్రాలు, హనుమ ప్రతిమ కలిగినటువంటి మాలలు స్వామి సన్నిధిలో ఉంచి పూజ చేయాలి. సామూహికంగానూ దీక్షలు స్వీకరించవచ్చు. దీక్ష తీసుకున్నటువంటి తరువాత పూజించినటువంటి కంకణాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. దీక్షా వస్త్రాలు ధరించాలి. హనుమత్ ప్రతిమ కలిగినటువంటి మాలను
మెడలో శ్రద్ధగా ధరించాలి. దీక్ష ఇచ్చినటువంటి గురువుకు లేదా గురుస్థానంలో ఉన్న అర్చకునికి నమస్కరించి ఆశీర్వచనం పొందాలి. హనుమద్దీక్ష పరులకు శారీరక మానసిక రుగ్మతలు, దుష్ట ప్రభావాలు తొలగిపోతాయి, సుఖశాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగే వారందరూ ఈ దీక్షా స్వీకారానికి అర్హులే. తిరుమల క్షేత్రంలో అంజనాద్రిపై హనుమంతుని జన్మస్థలమైన జాబాలి తీర్థం, తెలంగాణలోని జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం హనుమద్దీక్ష విరమణకు ముఖ్యమైనటువంటి క్షేత్రాలు. కొండగట్టులో చైత్ర పూర్ణిమను చిన్న హనుమత్ జయంతి అని, వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతిని పెద్ద హనుమత్ జయంతి అని వ్యవహరిస్తారు. 2 ఉత్సవాలు మహోత్సాహంగా కొండగట్టులో నిర్వహిస్తారు. ఈ స్వామిని ఈ క్షేత్రాల్లో మనసారా మనస్ఫూర్తిగా సేవించడం ద్వారా సకల బాధలు నివారింపబడతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకి మందత్వం ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మాత్రం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష పరిజ్ఞతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విభేదాలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి ఏకాగ్రత తగ్గుతుంది. ఆకస్మిక విభేదాలు లేకపోలేదు. ప్రత్యర్థులు బలపడతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మాత్రం అనుకూలత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. పొరపాట్లు దొరుకుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత దూరమవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు విద్యార్థులకి కూడా మెరుగైనటువంటి అనుకూల మార్పులు విద్యా ఉన్నతికి దోహదపడతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలతను పెంపొందింపచేసుకోగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా పరిస్థితి ఆర్థికంగా బాగుంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది, ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో విజ్ఞత పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా, పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి పైచేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, విద్యా విజయాలు వేగవంతమవుతాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని పరిష్కరించుకోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా, గృహపరంగా కొనసాగుతాయి. సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఆకస్మికంగా తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రాధాన్యత లేనటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యాలు సినీ రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారికి వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. మానసిక రుగ్మతలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వాహన విషయాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పరిష్కరింపబడుతుంది. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఉన్నతి రాజకీయ రంగం వారికి లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక చిరాకుల నుంచి పారిశ్రామిక రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఆర్థిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మూసుకుపోతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ప్రణాళికలు వెంటనే అమలు చేయలేనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి విముఖతను కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలని మళ్ళీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు వెంటనే సాధించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి తర్జన భర్జనలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి చిరాకులు వేధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అవరోధాలని స్థిరాస్తి రంగం వారు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విభేదాలు కనుమరుగవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక రుగ్మతలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య విషయంలో అనుకూల ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి సందిగ్ధ నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహపరంగా ప్రారంభించలేకపోతారు. సమస్యలకు పరిష్కారాలు స్థిరాస్తి రంగం వారు పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. అవరోధాలు కనుమరుగవుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుంది. గృహ విషయాల్లో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది. ఆరోగ్యం క్షేమం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నిరాటంకంగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధ్యపడతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక చిరాకుల నుంచి క్రీడారంగం వారికి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ పర్యటనలు వంటివి ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు దూరమవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. శుభోదయం. జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో వివాహ సమయంలో పొంతనలు అని చూస్తూ ఉంటారు. స్త్రీ జాతకం, పురుష జాతకం, ఈ రెండు జాతకాలను పక్క పక్కన పెట్టుకొని ఈ రెండింటిలో నాడీ కూటమి, గణకూటమి, వశ్యకూటమి, వర్ణకూటమి, తారాకూటమి, అలాగే భకూటము, రజ్జుయోని, సర్పయోని ఇలా చూస్తూ ఉంటారు. యోని కూటమి అన్న పేరిట 13 కూటములలో 8 కూటములు కనీసం కలవాలి. అందులో 18 గుణాలు రావాలి. ఒక్కొక్క గుణానికి కొంత కొంత అని కేటాయింపు జరిగిన తర్వాత 36 గుణములు, 36 మార్కులు అత్యధికం కాగా కనీసంగా 18 అయినా రావాలి అని చెబుతూ ఉంటారు. ఇది ఆ రెండు జాతకాలలో ప్రాథమికంగా చూసేటటువంటి అంశం. ఇది కాకుండా రెండు జాతకాలలో 2వ ఇల్లు, 8వ ఇల్లు ప్రత్యేకంగా చూడాలి. ఈ రెండింటితో పాటు 4వ ఇల్లు, అమ్మాయి జాతకంలో 5వ ఇల్లు, ఈ 4 అంశాలు ప్రత్యేకంగా చూడాలి. ఇల్లు అంటే ఏమిటి, 2, 4, 8 అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే ఎవరి జాతకానికి వారి జాతకంలో లగ్నం 1, మేషలగ్నం అనుకున్నప్పుడు మేషలగ్నం ఆ జాతకుడికి 1 అవుతుంది. దాని పక్కన ఉండే వృషభం 2, ఆ పక్కన ఉండే మిథునం 3, తర్వాత కర్కాటకం 4, తర్వాత సింహం 5 ఇలా చూసుకోవాలి. ఇందులో 7వ ఇల్లు వివాహము, సప్తమము అవుతుంది. అష్టమము ఆయుర్దాయం. అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండూ చూసినప్పుడు ఇందులో భకూటమి అన్నప్పుడు ఈ రాశి ఆ రాశి ఏమండో ఇక్కడ లగ్నం కాదు, పుట్టిన నక్షత్రానికి సంబంధించిన రాశి, ఆ రాశి ఈ రాశి సమానంగా ఉన్నాయా, షష్టాష్టకాలు, శుభ షష్టాష్టకాలు, దుర్ద్వాసకాలు ఇలా చెబుతూ ఉంటారు. ఇవన్నీ గమనించినప్పుడు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలండి. జాతకాలు కుదరలేదు అయినా పెళ్లి చేశారు, మొగుడు పెళ్ళాలు ఉదస్తమానం కీచులాడుకుంటున్నారు అంటూ ఉంటారు. అన్నీ చూసి చేసినా కీచులాడుకోరా అంటే ఆ కారణాలు వేరే ఉంటాయి. అవి కూడా జాతకంలో నిరూపింపబడతాయి. ఎందుకని అంటే అన్నీ చూసినా కూడా అన్నప్పుడు ఈ చూడడంలో కేవలం అధికులు ఈనాటి కాలంలో కూటమి మాత్రమే చూస్తున్నారు. ఇది కాకుండా జాతక చక్రంలో 2వ ఇల్లు, 8వ ఇల్లు ఈ రెండు ప్రత్యేకంగా చూడాలి. 8వ ఇల్లు ఆయుర్దాయం, 2వ ఇల్లు కుటుంబం, వాక్కు, ధనము, సంపద. అన్యోన్యానురాగం దంపతులలో ఉండాలి అంటే జాతకాలు కలవాలి అన్న ప్రశ్న ఇక్కడే తెలుస్తున్నది. ఇద్దరికీ కూడా వృషభ రాశి, తులారాశి అయినప్పుడు ఏకాధిపత్యం, ఇద్దరికీ కూడా శుక్రుడే అధిపతి కాబట్టి ఏకాధిపత్యం, ఉభయో సఖిత్వం, పాణిగ్రహే మంగళమాతనోతు. ఇంకా ఏ కూటమి కలవకపోయినా ఏకాధిపత్యం, అన్యోన్యంగా ఉంటారు. నిజం కూడా. ఇలాగే ఇతర గ్రహాలు కూడా మనం పరిశీలన చేసినప్పుడు కొన్నింటిని దూరంగా ఉంచాలి అని చెబుతుంది ఈ జ్యోతిషం. ప్రత్యేకించి
కొన్ని మనం గమనించినప్పుడు ఎలా ఉన్నా కూడా మీనరాశి కన్యారాశి, మీనరాశికి గురువు అధిపతి, కన్యారాశికి బుధుడు అధిపతి సమత్వంగా ఉన్నప్పుడు, ఇతర విషయాల్లో ఉన్నప్పుడు 7 7 ఈ రాశికి ఆ రాశి 7, ఆ రాశికి ఈ రాశి 7. మిథునం ధనుస్సు, వృషభం వృశ్చికం ఇలా ఉన్న వాటిని సమసప్తైతు మాంగళ్యం దంపత్యో ప్రీతివర్ధనం అంటుంది ఈ శాస్త్రం. అయితే ఇందులో మళ్ళీ కుంభరాశి, సింహరాశి, కర్కాటక రాశి, మకర రాశి ఈ 4ంటిని మాత్రం కూడదు అని చెప్తుంది. సమసప్తకాలైనప్పటికీ కూడా కూడనివి అని ఎందుకంటారు అంటే మకరాల్లో శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణమూర్తి జన్మించిన నక్షత్రం, కర్కాటకం మహాలక్ష్మి, మరి వాళ్ళిద్దరూ బాగానే ఉండాలిగా అన్నప్పుడు ఆయన 7 కొండల మీద ఉన్నాడు, ఆవిడ అక్కడెక్కడో మహారాష్ట్రలో కొల్హాపురంలో తపస్సు చేసుకుంటూ ఉన్నది. ఇలాగా వివాహం అయినప్పటికీ కూడా ప్రేమలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల చేత ఉద్యోగరీత్యా ఒక అమ్మాయి ఒక చోట, ఆ అబ్బాయి మరో చోట ఉండే అవకాశాలు ఏర్పడతాయి. అన్యోన్యానురాగం ఉన్నప్పటికీ ఒకరోజు ఇంట్లో ఉన్నారా కీచులాటలే. ఇలాంటి సందర్భాలలో జాతకం ఏవైనా పరిహారాలు సూచిస్తుందా అంటే సులభమైన మార్గాన్నే సూచిస్తుంది. ఒకటి, ఆ దంపతులు వివాహమైన తర్వాత జాతకంలో ఇలా దోషాలున్నాయి కుదరలేదు అని తెలిసినప్పుడు ప్రత్యేకంగా మంగళవారం నాడు ఆ 2 దంపతులు కూడా ఉపవాసంగా ఉండాలి. 2, 2 దంపతులు ప్రతి మంగళవారం కందులను నానబెట్టి ఆవుకు తినిపించాలి. ఇలా 16 వారాలు చేయడం, 1-2 వారాలు మినహాయింపు నుంచి మళ్ళీ ఈ వ్రతాన్ని కొనసాగించడం, ఇంద్వారా అన్యోన్యానురాగ దంపత్య సంబంధాలను పెంపొందింపు చేసుకోగలుగుతారు. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, ఈ 3ంటిని పాటించడంతో పాటుగా ఇంకొక పరిహారం కూడా మనం చెప్పుకోవాలి. గసగసాలు, కొబ్బరి కోరు, పంచదార ఈ 3ంటిని కలిపి ఉండలు చేసి రాధాకృష్ణులకు లేక సీతారాములకు లేక లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించి, లేక మీ అభీష్ట దేవతలకు సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నప్పుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శక్తితో కూడుకున్న గణపతి అంటే ఒక్క దైవం కాకుండా సతీ సమేతంగా ఉండేటటువంటి దైవానికే ఈ గసగసాలు, కొబ్బరికోరు, పంచదార ఈ 3ంటిని కలిపి కట్టిన ఉండలను 10, 12, 14, 16 ఇలా పూర్ణ సంఖ్యలో నైవేద్యంగా సమర్పించి వాటిని ఆ దంపతులు పరస్పరం నైవేద్యంగా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా అన్యోన్యానురాగ దాంపత్య సంబంధాలను వృద్ధి పెంపొందింపు చేసుకునే వాళ్ళు అవుతారు. ఇలా ఈ ఉండలను ప్రసాదంగా ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఆ దంపతులు ప్రేమానుబంధాలను దృఢతరం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏమైతేనేం తెలిసిన తర్వాత ఇవన్నీ పాటించాలి. తెలియకంటే ముందో అనుకున్నప్పుడు జాతకాల పరిశీలన పరిగణన తప్పనిసరి అని జ్ఞాపకం పెట్టుకుంటూ, వీటితో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా అనుకున్నప్పుడు జాతక చక్రంలో ఇలా మనం అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం పోల్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఏకనాడి అన్న దోషం కనిపిస్తుంది. అశ్విని భరణి కృత్తిక, రోహిణి మృగశిర ఆర్ద్ర ఇలా లెక్క పెడుతున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర అందులోమ విలోమాలలో వేస్తే ఏకనాడి అవుతుంది. ఇది ఒక దోషం కదా అంటారు. అయితే నాడి చూడడం 3 విధాలు, అలాగే కూటములు చూడడం 3 విధాలు. ఒకటి జన్మరాశి చూడడం, రెండవది వ్యవహారనామం చూడడం, మూడవది అబ్బాయి జాతకం జన్మనామం, అమ్మాయి జాతకం వ్యవహారనామం పుం జన్మ స్త్రీషు నామతః అని చూడడం. ఇలా 3 విధాలుగా చూచి 2 విధాలుగా కలిసినప్పుడు తప్పక ఈ జంట ఆనందంగా ఉంటుంది, వివాహయోగ్యమైనది అని చెబుతుంది జాతక దోషాలు పరిహారాలు అనే అంశంలో మన పరిష్కార విధానం. ఇదంతా కూడా పూర్వరంగం. తర్వాత అన్నప్పుడు మట్టుకు కందులను దానంగా ఇవ్వడం, కందిపప్పును చాలా కాలం ఆహారంగా తీసుకోకపోవడం అంటుంది
సంప్రదాయ పరిష్కార విధానం, జాతక దోషాలు పరిహారాలలో ఈనాటి మన పరిష్కార సూచన. సంక్షిప్తంగా ఇవి ఈనాటి మన పరిష్కార విధానాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. గృహబలం అంశానికి స్వాగతం. ప్రకృతి ధర్మాలే వాస్తు సూత్రాలు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఈ ప్రకృతిలో మనకు కనిపించేటువంటి అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం, ఈ యొక్క ప్రభావాలు ప్రతి ఒక్క గృహం పైన కూడా చక్కటి వాస్తు నియమబద్ధమైన ప్రభావాన్ని కలిగింప చేయబడతాయి. అందుచేతనే ఎవరు కొత్తగా గృహం కట్టుకున్నా, ఎవరు గృహాన్ని నిర్మాణం చేసినా ఈ సూత్ర ప్రాతిపదికల్ని చక్కగా ఆచరణ చేసినప్పుడే ఆ ఇల్లు నందనవనమై విరాజిల్లుతుంది. అందుకనే చక్కటి గృహ నిర్మాణం చేసేటప్పుడు కనేయండి, గృహ నిర్మాణం అయిన తర్వాత కూడా పాటించవలసినటువంటి వివిధ రకాలైనటువంటి నియమబద్ధమైనటువంటి ప్రభావాలు మనకు వాస్తుశాస్త్రరీత్యా తెలియజేశారు. ఉత్తరం వైపు ఎత్తుగాను, దక్షిణం వైపు పల్లంగాను ఉన్నటువంటి స్థలాన్ని యమవీధి అని చెప్పేసి అంటారు. అంటే స్థలం ఎలా ఉందో కూడా పరిశీలన చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మీరు అంచనాలు వేసుకొని గృహ నిర్మాణాలు ప్రారంభించకూడదు. పశ్చిమ వాయువ్యంలో లేక పశ్చిమ దిక్కులో ఎత్తుగాను, దక్షిణ ఆగ్నేయంలోనూ, తూర్పు వైపున పల్లంగాను ఉంటే ఆ ఇంటి స్థలాన్ని ఆపద స్థలం అని చెప్పేసి అంటారు. అలాగే వాయువ్యంలోనూ, ఉత్తర దిక్కులోనూ ఎత్తుగా, ఆగ్నేయం, దక్షిణ దిక్కుల్లో పల్లంగా ఉన్న ఆ జాగా రోగకారకమైందిగా వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఈ 3 రకాల స్థలాలు కూడా రోగకారకాలుగానే చెప్పబడ్డాయి. కాబట్టి వాటిలో నిర్మాణాలు చేపట్టాలి అనుకున్నప్పుడు ముందు వాస్తు దోష నివారణ అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. డమరకం ఆకారంలో ఉన్నటువంటి స్థలంలో మీరు గనక ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇంటి యజమానికి అనారోగ్యం చేస్తుంది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంటుంది. కుంభాకారంలో ఉండేటువంటి స్థలం గనక ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి పాటు కుటుంబ సభ్యులు కూడాను అనారోగ్యగ్రస్తులై గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుచేత అన్ని విధాల కుటుంబాలు చాలా చక్కగా ఉండి వివిధ రకాలైన అభివృద్ధి పదంలోకి పయనించడానికి చతురస్రాకారం కానీ, దీర్ఘ చతురస్రాకారం కానీ స్థలాలు ఎంపిక చేసుకోవటమే ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతిగా ఇక్కడ వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ముఖ్యమైనటువంటి స్థలాల ఎంపికలో వివిధ రకాలైనటువంటి స్థలాలు మనకు లభ్యపడ్డప్పటికీ ఆ స్థలాల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి రోడ్డు, ఆ యొక్క స్థితిగతులు అన్నీ అంచనా వేసుకొని స్థలాన్ని ఎంపిక చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా సర్వసమ్మతమైనటువంటి విశేషంగా ఇక్కడ భావిద్దాం. అంతేకాకుండా ఇంటి వాయువ్య భాగం ఆగ్నేయంగా కన్నా ఎత్తుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలకు గురి కావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అందుచేతనే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం కావాలి. ఒక ఇంట్లో ప్రవేశించగానే అనారోగ్యం రాకూడదు కదా. ఆరోగ్యప్రదమైన జీవనం కావాలి. ఈ ఆరోగ్యప్రదమైన జీవనానికి ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం చాలా అవసరం. దక్షిణ ఆగ్నేయ మూల సమానంగా లేకపోయినట్లయితే ఆ ఇంటి యజమాని స్వభావంలో కించిత్తు మార్పు చోటు చేసుకుంటుంది. అంటే కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహిద్దాం. అలాగే ఈశాన్యంలో ఉత్తర దిశ పొడుగును తగ్గించి ఇంటి సరిహద్దు మీద ఇల్లు గనక నిర్మించినట్లయితే ఇంటి ఇల్లాలు అనారోగ్య లక్షణంతో బాధపడుతుంది సుమా. తూర్పు వైపున ఖాళీ ఉంచకుండా ఒకవైపు ఎత్తు చేసి పశ్చిమ దిశ వైపుగా వాలుతో వరండాలు ఏర్పాటు చేసి గృహ నిర్మాణం చేస్తే
నేత్ర సంబంధమైనటువంటి రోగాలు, అలాగే శారీరక బాధలు ఎక్కువగా కలగటానికి ఆస్కారం ఉంది. దక్షిణ నైరుతి వీధి పొడితో ఆ ఇంట నివసించటం వలన దీర్ఘకాలిక అస్వస్థత ఏర్పడి తీరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుచేతనే వీధిపోటు విషయంలో వీధి అంటే నలుగురు నడిచేటువంటి వీధి అని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వీధి మీ ఇంటి గోడ వరకు కానీ ప్రహరీ గోడ వరకు కానీ వచ్చి ఆగిపోయినట్లయితే అది వీధిపోటు అవుతుంది. ఈ విషయంలో మీ ఇంటి సింహద్వారం ఏ దిక్కుకు పెట్టుకున్నారనేటువంటి దానితో నిమిత్తం లేకుండా దోషం తగిలి తీరుతుంది. మీ సింహద్వారం ఎటువైపు పెట్టినప్పటికీ కూడా వీధిపోటు అనేటువంటిది మీకు బాధనే కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ నైరుతి లేక పశ్చిమ నైరుతిలో ఇంటి గోడ లేక ప్రహరీ గోడలో అమర్చబడినటువంటి ద్వారం ఉంటే చాలా విపత్కరమైనటువంటి ఇబ్బందులు, బాధలు వస్తాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు అష్టమి నవమి తిథులున్నాయి. ఆరుద్ర పునర్వసు నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా స్మార్త శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామచంద్రమూర్తిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. శ్రీరామ 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 అంటూ రామనామాన్ని జపించటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను పొందటానికి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కార్యసిద్ధిని పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. భారత భాగవతాలు ఎందుకు పనికొస్తాయంటే జీవితంలో ఇటువంటివి జ్ఞాపకం తెచ్చుకుని ఊంచుకోవడానికి పనికొస్తాయి బాగా. కాబట్టి అంతటి ధర్మరాజు గారు యుద్ధభూమిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి పారిపోతున్నాడు కదా అని ద్రోణుడు వదిలిపెట్టలేదు. ఎందుకని వదిలిపెట్టలేదు అంటే వదిలిపెట్టేశాడు అనుకోండి, వెనక్కి వెళ్ళాక అడుగుతాడు ఎందుకు వదిలేసావు అంటాడు. పారిపోయాడు అని అనుకోండి, పారిపోతే వెంట తరవలేదా అంటాడు. వెంట తరవచ్చు కదా, ఎందుకు తరవలేదంటాడు. ఆయనకు వచ్చిన పెద్ద తలకాయ పోటు ఏమిటంటే ద్రోణాచార్యుల వారికి ఆ దుర్యోధనుడి మాటలు గుర్తొస్తాయి. ఆ పదవి ఒకటి ఇచ్చినందుకు గాను తొందరపడి సంతోషపడిపోయి వరమిచ్చేసి ఊబిలో దిగిపోయాడు. ధర్మపక్షపాతం లేదా అంటే ఉంది. నిజంగా ధర్మరాజుని పట్టుకుని తీసుకెళ్ళి అప్పచెప్పగలడా తన చేతులతో? అప్పచెప్పలేడు. కానీ అప్పచెప్పడానికి తాను సర్వశక్తులు ఒడ్డినట్టుగానే ఉండాలి. అవసరమైతే వెనక్కి వెళ్ళి తిట్లు తినాలి. ఏమైన కర్మ అంటే తొందరపడి పదవులు ఒప్పేసుకుంటే అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి సంతోషం ఎక్కువైపోయి ఇవ్వరాని వాళ్ళకి మాట ఇచ్చినా, ఇవ్వరాని వాళ్ళకి వరాలు ఇచ్చినా ఇక జీవితంలో కాలు పైకి లాక్కోలేడు. ఎంత ఇబ్బంది పడతారనడానికి ద్రోణుడు ఉదాహరణ. లోపల ఒకటి, పైన చేస్తున్నది ఒకటి. ఎంత సతమతమవుతుంటాడు ఆయన మాత్రం. ఇంత బాధపడుతున్నాడు. కాబట్టి అవకాశం లేక ధర్మరాజు గారిని వెంట తరివేడు. ఆయన్ని వెంట తరుగుతుంటే మరి పారిపోతున్నవాడిని వెంట తరుగుతుంటే అదే పట్టుకోవడం కష్టం ఏమిటి? పట్టుకుంటాడు. పట్టుకున్నాడంటే బంధిస్తాడు. అందుకని అడ్డుపడ్డ మొదలెట్టారు. అడ్డుపడ్డ వాళ్ళల్లో సూర్యదత్తుడు ఉన్నాడు. ఆయన్ని చంపేశాడు వెంటనే.
ఎందుకంటే వెడుతున్నప్పుడు అడ్డొచ్చారనుకోండి తను వెనక పడతాడు. అందుకని బాణం వేసి సూర్యదత్తుడిని చంపేశాడు. శిఖండిని నిలువరించాడు, సాత్యకిని నిలువరించాడు. ఈ యుద్ధం జరుగుతుండగా వీళ్లతో యుద్ధం చేస్తున్నాడు, వీళ్ళని కొంతమందిని చంపుతున్నాడు కదా, మనకు అవకాశం చెక్కిందని అదే పోక పారిపోయాడు అనుకోండి ధర్మరాజు గారు, మరీ అసహ్యంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఆగి యుద్ధం చేస్తున్నప్పుడు కనీసం తాను వెనక్కి తిరగాలి, వెనక్కి తిరిగి వచ్చి బాణాలు వేయాలి. మరీ అన్యాయంగాను ఇదే అవకాశం ఈ 5 నిమిషాల్లో మనం అంతంత దూరం పారిపోదామని పారిపోతే మరీ అసహ్యంగా ఉండదు. ఏదో ప్రాణాలని నిలబెట్టుకోవడానికి, అవతల వైభవాన్ని నిలబెట్టడానికి, తన పక్షం గౌరవాన్ని నిలబెట్టడానికి యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు. అర్థం ఉంది. తన వారైన వారు అడ్డుపడుతున్నారు. శిఖండి నిలబడగలడా? సాత్యకి నిలబడగలరా? ఎవరు నిలబడతారు ద్రోణాచార్యుల వారి ముందు? ఎవరూ నిలబడలేరు. అదేం సామాన్యమైన యుద్ధం కాదైంది. అంత భయంకరమైన యుద్ధం చేస్తాడు. రౌద్రరసానికి మారుపేరు. ఆయన యుద్ధం చేస్తే అలా ఉంటుంది. నిమిషాల మీద చంపేస్తాడు. 10,000, 5,000, 20,000 పీనుగు పెట్టెల కింద పడిపోతారు. అంత దారుణమైన యుద్ధం చేస్తాడు. అటువంటి యుద్ధం చేయగలిగిన వాడిని ఎవరైనా నిలువరిస్తారు కాసేపు, అంతే. అంతేకాని ఆయన్ని పూర్తిగా పడగొట్టేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ కనీసం తన కోసం అడ్డుపడుతున్న వాళ్ళకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నిలబడాలా ధర్మరాజు? కనీస ధర్మం కదా. అందుకే వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి మళ్ళీ వీళ్ళతో కలిసి 300 బాణాలు వేసాడు. వేసి మళ్ళీ వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే మళ్ళీ అవకాశం వచ్చింది. ధర్మరాజు ఎదురొచ్చి నిలబడ్డాడని మళ్ళీ వీళ్ళని పడగొట్టి మళ్ళీ ధర్మరాజుని పట్టుకోబోయాడు. మళ్ళీ ధర్మరాజుకు ఉన్న అవకాశం ఏంటి? పారిపోవడమే. మళ్ళీ పారిపోయాడు. అంటే ఒక్కటి ఆలోచించండి. నిజానికి భీష్మ పర్వంలో ఇవన్నీ కనపడవు మీకు. ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయినటువంటి 2వ రోజే ఈ అల్లరంతా. మొదటి రోజే అంత అల్లరి, 2వ రోజు ఇంత అల్లరి. వెళ్ళిన కొద్దీ జటిలమైపోయింది. ఎందుకు అయిపోయిందంటే దుర్యోధనుడు కుయుక్తితో అడిగిన ఒక వరం అంత ప్రమాదాన్ని తీసుకొచ్చేసి, దాంతో ఆయన దూరంగా పారిపోయాడు. ఆ పారిపోతున్నప్పుడు ఏమైందంటే భగదత్తుడు అని ఆయన నరకాసురుడి యొక్క కుమారుడు, సుప్రతీకము అని చెప్పి ఒక ఏనుగుని ఎక్కొచ్చాడు. అది భయంకరమైన యుద్ధం చేస్తుంది ఆ సుప్రతీకం. దాన్ని అంకుశంతో పొడిచి దాన్ని విడిచిపెట్టాడు. ఆ సుప్రతీకం అదే యుద్ధం చేసేసి కనబడ్డ వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ ధూళంతా రేగిపోతాడు. భీముడంతటి వాడు వచ్చి దానితో యుద్ధం చేస్తే అంత తేలిగ్గా యుద్ధంగా అదేం కనపడలేదు. అవతల భగదత్తుడు కూడా అలా బాణపరంపర ప్రయోగిస్తున్నాడు. సైన్యం అంతా కలత చెంది పారిపోతాడు. ధర్మరాజు గారి సైన్యం, పైగా ధర్మరాజే పారిపోయాడు. యువతల ద్రోణుడు చెలరేగిపోయాడు. ఇంత వేల సైన్యం పారిపోతుంటే ధూళి రేగిపోయి తెలియదండి ఎంత దూరంలో ఉన్నవాడికైనా మన సైన్యం పారిపోతుందని. కృష్ణ పరమాత్మ చూశాడు. చూసి ఇప్పటి వరకు చాలామందిని పడగొట్టేశావు, సంశప్తకుల్ని, ఎవరో కొద్దిమంది మిగిలేరు, వీళ్ళ సంగతి అలా ఉంచు, వచ్చే సంచికలో చూడొచ్చు, ముందు మళ్ళీ అటువైపు కెడతాంద్రా అని మహానుభావుడు అంత గొప్ప సారథ్యం చేస్తాడు కాబట్టి అంత వేగంగా మళ్ళీ రథాన్ని ఇటువైపుకి తీసుకొచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.